యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్దామండి బిగ్గరగా, దేవునికి స్తోత్రం. అందరికి పాటలు ఇవ్వాలని ఆశ ఉంది. వారు అంటున్నది ఏమైనా పాటల పోటీ కార్యక్రమాన్ని అడుగుతున్నారట. కాదండి, సభలే, కానీ సేవకులు రావడం ఆలస్యమై మరి కొంచెం మనం ఏం చేయాలి అర్థం కాక, అంతేకాదు దేవుని మహింపరచాలని అర్థమై మరి కొందరు ఆసక్తి కలిగి చక్కని తలాంతులు కలిగిన వారు ఉన్నారు. సంఘంలో పాటలు పాడేవారు కావాలి. అమ్మ రావాలి, మీరు వస్తారని నేను ఈ మాటలు చెప్తున్నాను. రావాలి. సండే స్కూల్ సంఘ బిడ్డలు, యేసుక్రీస్తు ప్రార్థన మందిర సంఘ బిడ్డలు, విశ్వాసులు మరి వచ్చి సంఘం నుంచి కొందరు బిడ్డలు వచ్చి పాటలు పాడదేని మేపరుస్తారు. త్వరగా రావాలి. నీవేలులన్నయు తలంచదయా నిగపములు ఊహించదయా నీ మేరన్నయు తలంచదయా గొప్ప కార్యములు పాడకుండవు నరేనయ్యా నిన్ను పొగడకుండ బ్రతుకలేనయ్యా
హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమిలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడున్నావయ్యా, నాకు భయమిలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు నిండేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలో ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నాయా, నాకు దిగులేలా నా యేసయ్యా. దయచేసి భోజనాలు పెడుతున్నారు పిల్లలు, భోజనాలు చేయని వారు వెళ్ళి భోజనాలు చేయండి. దయచేసి పెద్దవారు ఎవరైనా అందరూ వెళ్ళొచ్చు, భోజనాలు చేసి త్వరగా రావాలి. భోజనం అటు నుంచి అటు ఇంటికి వెళ్ళక పిల్లలు ఏడికి రావాలి. ఎకరాలు ఆస్తుంది దేవస్థానం మొదలుతుల్లో. ముత్యాలపల్లిలో 16 ఎకరాలు ఆస్తుంది. 5 అన్నదమ్ములం మేము. ఆ దినాల్లో నేను తెలుగు పండిట్ పాస్ అయ్యాను 77-78 సంవత్సరంలో. కడప జిల్లా ప్రొద్దుటూరు ఆయా ప్రాంతాల్లో చదివి టీచర్ అయ్యి ట్రైనింగ్ ఇచ్చి ఒలంపారు జూనియర్ హై స్కూల్లో కొంతకాలం నేను టీచర్గా పనిచేశాను 7 సంవత్సరాలు. ఇక మేము చేసే విధానం అంతా చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. యేసుప్రభు అంటే ఇష్టం ఉండేది కాదు అసలు. బ్రాహ్మణులు కాబట్టి యేసుప్రభు నా భార్య మేము దూషిస్తూ ఉండేవాళ్ళం మాలదేవుడని. తెలియదు దేవుడంటే. పిల్లరా 82 ఒక దినాన అప్పుడు స్కూల్ ఏదైనా వేడింగ్లో ఉండేవాళ్ళం. నేను అన్నగారిని చూడాలని వచ్చాను 82లో. ముత్యాలపల్లిలో ఉన్నారని ఆయన పిలుపు చేశాను. అవన్నీ పడవద్దాలి వంతులు పడదాటి ఏదో వెళ్ళిపోయి ఇప్పుడు చాలా బాధపడ్డాను. ఆ రాత్రి పోయి మన ఎండి తెలిసి పాత ఎండి వేణుగోపాలరావు గారు హాస్పిటల్లో జాయిన్ చేశారు. తీసి పంతులు గారు నీరసండి 10 రోజులు మందులు ఇచ్చారు. బంకి 10 రోజులు మందులు వాడినా ఈ పోటు తగ్గలేదు. నెల దినాలు మందులు వాడాను, పోటు తగ్గలేదు. నెల దినానికి రాత్రి నిద్ర పడడం మానేసింది. అన్నది ఇప్పుడు
మనసు లేదు. ఎవరో చెప్పారు, నెల 10 రోజులు అయిపోయింది, పాస్ గారు చేశారు, మీకు నిద్ర పట్టలేదని చెప్తే ఒక ఆయన భూత వైద్యుడు శుక్రవారం జపం చేస్తాడు. నేను నా వెళ్ళి పూజ కూర్చొని జపం చేసి ఓం నమ శివాయ సిద్ధమైతే వేద జపం చేసి పంతులు అన్నదమ్ములే చేతబడి చేశారు, తోవ గొడవ పెట్టుకున్నాను కరెక్ట్గా చెప్పాడు భూత వైద్యుడు. 450 రూపాయలు తీసుకున్నాడు భూత ఆ రోజుల్లో. ఈ రాత్రి నేను శ్మశానంలోకి వెళ్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత 4 ఎండు కొబ్బరికాయలు పాతి పెట్టండి, ఒలవకండి 4 పక్కల గృహానికి అని చెప్పాడు. ఎండు కొబ్బరికాయలు తీసుకుని పాతి పెట్టి వాడిచ్చిన తాబీలు తీసుకొని పొగేసి శిరస్థానం చేసి కట్టినా ఈ మా తగలేదు. గుండెల్లో భయంకరమైన రంపాలు, కోత, ఎముకలు సరుపుతో ఉండేవి. నాకు పైకేం కనిపించింది కాదు. హాస్పిటల్ భీమవరం వెళ్ళాను, ఏమి లేదని వారు మందులు వాటికి ఎక్కువైపోతూ ఉండేది, బాధ చాలా ఎక్కువైపోతూ ఉండేది. ఇలా 2 నెలలు అయిపోయింది, 2-3 భూత వైద్యులు అయిపోయారు. ఆ భూత వైద్యుడికి వెళ్ళాను. పంతులు గారు నా వల్ల కాదు, నేను జపం చెప్తాను అని చెప్పాడు. తెల్లదారిన కాలం చేసి ఓం నమ శివాయ 11 రోజులు అయ్యో వేసుకుని, కానీ ఈ బాగా 10 కుదిరిండేది కాదు. భార్య బిడ్డలకు నిద్రపోయేవాడిని కాదు. నరసాపురంలో ఒక వైద్యుడు నాడు వచ్చాడు. నరసాపురంలో నాడు ఏడుగురు సింగారు ఆయన కొడుకుంటాడు, ఆయన తగ్గలేదు. ఏడుగురు గారు నిలబెడతామని నెలగొడి పెట్టి పంతులు గారు ఎక్కడ కొడిపారు. మా ఊళ్ళో ముత్యాల పిల్లలు బోత పెట్టి జపం చేశాడు, నన్ను పోటు పెట్టి. పంతులు ఈ చేతబడి జల్లులో కలిపేశారు, నా వాళ్ళు కాదని జల్లులో కలిపి చేతబడి ఎవరు తిప్పలేరే బోత వైద్యుడు కూడా. పిల్ల బాధ చాలా ఎక్కువ ఉండే, బలహీన నిద్ర ఇవ్వడం లేదు. ఈ లోకంలో దేవుళ్ళందరినీ పిలిచేవాడిని, యేసుప్రభు అందరి దేవుణ్ణి ఆపదకాలంలో పిలిచాను, ఏదైనా వినని బాగు చేస్తాడేమో. ఏ స్వరం లేదు. ఏందినవన్నీ ఎవరు తించలేకపోయారు. ముత్యాల పిల్లలు బండి ముత్యాలమ్మ ఆ రోజు అనాశాన్ని శకునం పట్టించారు. మనం శిగల దేవతలు చేసిన 20 ఆడపదలు ఇస్తాను మనం ముఖ్య ఆపదలు. ఆవిడ కనిపించి నల్ల కాస్తంగా కనిపించింది. ముసలయ్య గారు కోయమానం చేసి అడవిపాలెంలో ఒక ఆయన గాడి అతని పిల్ల అయిన ఆయన బాగు చేశాడు. మరి బలహీనమైన లోకంలో ఉన్నాడు అసలు అని మనం వచ్చి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఎన్నో చేశాం. ఎవరైనా దేవుడు ఉందని బతికినట్లయితే రాష్ట్రంలో మనం వచ్చింది సరిపోయింది. ఎవరు ఏమన్నారు నరసాపురం డాక్టర్లో భీమవరం డాక్టర్లు ఎవరు చేయలేకపోతున్నారు, అన్నదమ్ములు ఎవరేం చేయలేకపోతున్నారు. ఎవరైనా ఉండని బతికిస్తే నాకు ఎనలేదు. తిరిగి ఓ రోజు నా భార్య వెళ్ళి పొలం ఉన్నాడు. గవర్నమెంట్లో అయ్యా మీరు వేసుకొని నమ్ముకోండి అంటే చెప్పి స్కూల్ బట్టలు తీసి స్థానం బట్టలు జరిగింది. యేసుప్రభువారు అంత దేశం ఇది యేసుప్రభు అంటే యేసుప్రభు అంటే చనిపోదాన్ని చెప్తే నాకైతే ఇష్టం ఉండేది. ఆవిడ పూర్ణది కాదు. 80 సంవత్సరంలో అప్పుడు నన్ను సింగరోషం తీసుకెళ్ళారు. ఆ రోజు చాలా సంస్కారం ఉంది, కుశాలు ఉండేవారు. నన్ను ముత్యాలపని తీసుకొచ్చి నరసాపురం రైలు ఎక్కించి నన్ను సింగరోషం తీసుకెళ్లారు. దేవుని స్తోత్రం. 20,000 ప్రజలు ఉన్నారు. అయితే నేను పోతాం వేసింది తాళ్ళు కోసారండి, తైలం తీసుకుని నమస్కారం అన్ని 7 మళ్ళీ ఎక్కువ దర్శించాలి. ఆయన మాట్లాడుతున్నాడు, నా కొమ్మ ఎవరు నన్నే నమ్ముకో అని దేవుడు మాట్లాడు. ఆ కోడల్లో నమ్మకాయలు తీసుకొచ్చి డబ్బు ఇస్తే ఇది నా మరి అన్నం కూడా పేర్లు తీసుకున్న పిల్లలు కదా. ఎక్కడ 3 వారాలుగా నిద్ర పట్టింది. ఈ బాలన్నీ కానీ మర్చిపోయాను. కానీ బయటకు వచ్చి నిద్ర పట్టిన యేసుప్రభువారం దూరం ఉన్నాడు. అన్నముననే వెంటనప్పుడు అడుగు మన్నం ఉన్నప్పుడు బ్రతికించుకుని ప్రార్థన ఒక ఆయన కనిపించాడు. ఒక బంగారు రాశాడు.
మిగిలిన వెలుగు ప్రకాశమేమో రాత రాశాడు. హల్యా మళ్ళీ బైబిల్లో చేతులు పెట్టాడు. ఆ బైబిల్ మీద వస్తా మళ్ళీ కొట్టారు, తిట్టారు. ఆ గ్రామంలో రానివ్వట్లేదు ఎవరిని. హల్లెలూయా. అందరూ దండయాత్ర 800 రక్షణ. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువుని రక్షకుడు రక్షించడానికి లోకంలో శివాలయం చర్చి కట్టారు. అక్కడ అందరూ కూడా ఇలాగా యేసు ప్రభుదాన్ని పల్లాజ్యం ఉంది. మనకు తెలిసి మాట్లాడుతుంటే అప్పటి రక్షణ లేదు. ఎన్నో నమ్మాలి లోకం ఉన్నాయి. రక్షణ నాములకు పై ఉన్నాము. నవ్వి ఆదిచి వేశాడు, రక్షణ ఇచ్చాడు. ఆయన మన పాపాలు ధరించిన దైవ కుమారుడు. హిందువు చాలా చెప్పండి. ఇదేనా ఉంటే అనిపించాలి. ఈయనే గనక నాకు మాట్లాడాడు. మారిపోయాడు బాబు. కుమారుడు కూడా సేవలోకి వచ్చారు. ఎన్నో సమయంలో పెట్టారు, గొడవ ఓడిపోయి మగులుతూరు అలాగే వేడి ముఖ్యంగా కూడా పొంది అందుకోసం పిలిచిన ప్రభు వస్తున్నాడు. ఆత్మను పొందుకో దేవుని ఎలాంటి దేవో సాటి నిలబడుతున్న దాని ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. చక్కని పాట పాడి వినిపించినటువంటి సహోదరులు యేసు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. పట్టబడినటువంటి కానుకల నిమిత్తమై మన యొక్క ఈ రాత్రి దైవ వర్తమానికులైనటువంటి రాజన్ గారి యొక్క కుమార్తె రాజ్ కుమారి గారు గుజరాత్లో పరిచయం చేస్తున్నారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వారు వచ్చి కానుకల నిమిత్తం, పట్టబడిన కానుకల నిమిత్తమే ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. నీకు వందనాలు ప్రభువా. అయా నీ చిత్త ప్రకారం ప్రభువా, నీ పిలుపు మేరకు ప్రభువా, ఇదిగో నేను జరుగుతున్న ఈ పరిశుద్ధాత్మ అగ్ని కూడికలు కూడా నైనా ఇదిగో గతించిన రాత్రి ప్రభువా ఒక మహిమ రాత్రిగానైనా అద్భుతమైన రాత్రిగా మీరు జరిగించుకున్న విధానాన్ని బట్టి రాజా మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను ప్రభువా. రాత్రికాల సమయంలో రాజా విత్తబడిన ప్రతి వాక్యము కూడానైనా మంచి నేలను పడిన విత్తనముల వలె ప్రభువా ఫలించి అభివృద్ధి పొందును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఇది రాత్రికాల సమయంలో ప్రభువా ఇంతవరకు ప్రారంభ ప్రార్థన మొదలుకొని రాజా ఇంతవరకు నీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను ప్రభువా. ఇది కొద్ది సమయంలో ప్రభువా నీ దాసుని పక్షం నిలబడుతుండగా పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా నీ ఆ బలమైన అగ్ని అభిషేకంతో నింపినాయన ప్రభువా, నీ బలమైన ఆత్మతో నింపినాయన ప్రభువా, అగ్ని జ్వాలల వంటి నాలుకతో ప్రభువా నీ దాసును వాడుకోమని అడుగుతా ఉన్నానయ్యా. అయ్యా ఇదిగో ఇక్కడ కూడి ఉన్న ప్రజలందరికీ కూడా రాజా వినగలిగే చెవినైనా గ్రహించే హృదయము దయచేయమని అడుగుతూ ఉన్నాను ప్రభువా. అయ్యా యోగ్యమైన మంచి మనసుతో ప్రభువా, సాత్వికమైన మనసుతో ప్రభువా నీ వాక్యమును అంగీకరించుకునేయా ప్రతి ఒక్కరు కూడానైనా అయా వాక్యము పట్లనైనా ఆసక్తి కలిగినైనా అయా శ్రద్ధతో ప్రభువా
ప్రభా నీ వాక్యమును వినే కృప దయచేయమని అడుగుతూ ఉన్నానయ్యా. నీ దాసుల్ని ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము ప్రభా. మునుపు ఎన్నడు ఎప్పుడు ఎక్కడ వాడబడని రీతిలో రాజా నీ బలమైన అగ్నితో నింపినైనా నూతనమైన వాక్కుతో నింపి ప్రభా నూతనమైన శక్తితో నింపినైనా అయా కూడి ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతూ ఉన్నానయ్యా. అయా పాపములు ఒప్పింపజేసే వాక్యమును ప్రభా బ్రతుకును మార్చే వాక్యమును ప్రభా మా వంకర త్రావను నిదానము చేసే వాక్యమును ప్రభా అయా నశించిపోతున్న మమ్మల్ని ప్రభా వెదకి రక్షించే నీ వాక్కు ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతూ ఉన్నానయ్యా. అయ్యా ఇదిగో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ప్రభా నా వాక్కును పంపి వారిని బాగు చేస్తానుండగా ప్రభా ఆ లేఖనాన్ని ఎత్తుపట్టి మేము ప్రార్థిస్తూ ఉండగా నీ దాసుడు ద్వారా అయ్యా మీరు మాట్లాడుతుండగానైనా బలహీనుల్ని బలపరచండి రాజా, రోగుల్ని స్వస్థపరచమని అడుగుతూ ఉన్నానయ్యా. అయ్యా ఇదిగోనైనా ఈ సభల ద్వారా ప్రభా పాపికి రక్షణ రోగికి స్వస్థత కలుగునుగా కని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అయ్యా ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదన్న ప్రభువా వ్యర్థము కాకుండానైనా అనేక ఆత్మల రక్షణార్థమై ప్రభువా అనేక ఆత్మల ప్రభువా అయ్యా ఉజ్జీవాత్మ ప్రభువా ఈ సభలు జరగడానికి సహాయము దయచేయమని ప్రభువా ఇదిగో సభల నిమిత్తమునైనా ఎందరైతే గుప్పులు విప్పారో ప్రభువా దీవించి ఆశీర్వదించమని ప్రభువా వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరని ప్రభువా నీ లేఖను సెలవిస్తున్న రీతిగా రాజా అయా అనేక మందికి ప్రభువా అయా నీ సేవ నిమిత్తం ఎంతైతే హెచ్చించారో ప్రభువా రెట్టింపు దీవెన ఆశీర్వాదాలతో నింపమని ప్రభువా ఇది సభల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని నిలబడుతున్న నీ దాసుని పక్షం నిలబెట్టుకుని మా అందరితో సూటిగా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దైవజనులు బీచ్ ప్రేయర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు అయి ఉండి మరి ఘనమైనటువంటి పరిచయం జరిగిస్తున్నటువంటి సహోదరులు సేవకులు రాజన్న గారు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని యొక్క మాటలు అందిస్తూ ఉండగా శ్రద్ధగా మనమందరము దేవుని యొక్క మాటలు విందాం. వారు వస్తూ ఉండగా చప్పలు కొడుతూ వారిని ఆహ్వానిందాం. గట్టిగా చప్పలు కొడదాం. దేవుని యొక్క దాసుని వాక్యం కొరకు మనం ఆశ కలిగి ఉందాం. దేవుడే మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు హస్తాలు చెప్పి పైకెత్తి అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. స్టేజ్ పైన ఉన్న సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అనేక ప్రాంతాల నుంచి అనేక సంఘాల నుంచి మరి చాలా ప్రయాసపడి వచ్చిన ప్రజలందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఆర్కెస్ట్రా బృందానికి, అలాగే సౌండ్ సిస్టమ్ వారికి, లైవ్ తెస్తున్న బ్రదర్స్ అందరికీ, అలాగే నా తమ్ముడు కిషోర్ ప్రత్యేకమైన వందనాలు. మా పరిచర్కి ఎంతగానో సహకారంగా ఉన్నాడు. మరి నాకంటే ముందు నిన్న దినాన వర్తమానం అందించిన అయ్యగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు బీచ్ పేరు మినిస్టర్ తరపుని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రాంతంలో మరి యొక్క ఈ బీచ్ పేరు మినిస్టర్ ద్వారా తమ్ముడు ద్వారా ఘనమైన పరిచర్య చేయడానికి జరిగించడానికి మీరు ఎంతగానో మరి తోడ్పడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. అందుకింత ఘనమైన పరిచర్య జరగడానికి దేవుడు ఎంతగానో కృప చూపుతూ ఉన్నాడు. మరి ఆలక్ష్యం చేయకుండా నేరుగా వాక్యంలోనికి వెళదాం. వాక్యం వినడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని నేను మనం చేస్తూ ఉన్నాను. మరి 9:30 వస్తుంది. నాకు అధ్యక్షులు నాకు టైం ఏం చెప్పలేదు. మరి ఒక వీలుంటే 3 గంటల సేపు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేనికి స్తోత్రం చెప్పండి. అమ్మ మీరు మాట్లాడొద్దండి రా. ఎవరు కూడా నాకు బీపీ ఎక్కువ, ఇంకెక్రేజ్ అయిపోతుంటుంది మీరు మాట్లాడుతూ ఉంటే. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోకముందు లేఖనాలు చదువుదాం. మరి బీపీఎం బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మౌతులు తీసుకుంటే
కాస్త చదువుటానికి వీలుగా ఉంటుంది. నేను కూడా ఫాస్ట్గా వెళ్ళి త్వరగా ముగించుకుంటాకి మనం ఇష్టపడుతున్నాం. మరెంతో భారభరితమైన పరిచర్య నా తమ్ముడు ఇక్కడ జరిగిస్తున్నాడు. మీరందరూ ప్రార్థించేయండి. రాబోయే దినాల్లో ఈ సంవత్సరం స్పేచ్ ఏంటంటే మాకు మరి ప్రతి సంవత్సరం కూడా మేము ఉంటాకి సెలెక్ట్ ఉండేది కాదు, చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం. కానీ దేవుని కృపను బట్టి నా తమ్ముడికి దేవుడు చక్కని గృహం ఇచ్చాడు. నా ఆశ ఒకటే, నా తమ్ముడు ప్రార్థనలో ఉండగా తమ్ముడుతో చెప్తున్నాను, ప్రభుత్వం వచ్చే సంవత్సరం ఆ బిల్డింగ్ పైన ఇంకో రూమ్ కట్టాలి ప్రత్యేకంగా. ఆమె చెప్పండి అందరూ. ఎందుకంటే మా అలాంటి సేవకులు వచ్చి ఖచ్చితంగా మేము అలాగే ఎప్పుడు గుంటూరు పోనా లేకపోతే ఏలూరు పోనా ఏ ప్రాంతం పోనా వచ్చి రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. చాలా సంతోషం. అపోస్తలుడైన పౌలు కొంచెం తగ్గింది లైట్గా. అపోస్తలుడైన పౌలు కొలసీలు రాసిన సంఘం రాస్తా ఉన్నమాట చదువుదాం, జాగ్రత్తగా తీసుకోండి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 చరణాలు చూద్దాం. అందరూ బైబిల్ తీసుకోవాలి, అందరూ కూడా బైబిల్ తీసుకోవాలి. చదువుతున్నప్పుడు దాన్ని గమనిస్తూ ఉంటారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసును పెట్టుకొనకుడి. తల వంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహానతుడైన ప్రేమగల తండ్రి, నీ బంగారు ఫాదర్ స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మే నెల 30-37 తేదీలో జరుగుతున్న ఈ పరిశుద్ధాత్మ అగ్ని కుడుకులు నేను ప్రార్థించిన రీతిలో చక్కటి వాతావరణం మాకు ఇచ్చి ఉన్నాం. మొదటి దినాన్ని నీ దాసుడు చాలా శ్రేష్టమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి ఉజ్జయపరిచి నీకు మాడు ఎలి ఉన్నాడు. ఈ 2వ రాత్రి నీ పక్షాన్ని ప్రభా నేను నిలబడి ఉన్నాను. నేను ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకుని, నా జ్ఞానం నా తెలివిని కొట్టివేసి నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి నా నోరుని బోరగా వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొలసీ సంఘాన్ని రాస్తూ ఏమంటున్నాడు తెలుసా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదికిడి. అక్కడంట క్రీస్తు అంట తండ్రి కుడిపార్శ్వం దగ్గర కూర్చున్నాడు అని పౌలు గారు ఈ కొలసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఈ కొలసీ సంఘస్థులు ఎవరు అంటే గనక క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, క్రీస్తు రక్తంలో మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడిన వారు. ఇతను చాలా బాధతో ఈ మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు ఈ మాట చాలా వేదంతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు తెలుసా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదికిడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. చూడండి వర్షాలు ఏమంటున్నాడు చూడండి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ మాట మట్టి ఒక మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ప్రభు రాకడ అతి సమీపంలో ఉంది. యేసు ప్రభు వారు చెప్పిన అన్ని కూడా భూమి మీద జరిగిపోయి అన్ని కూడా నెరవేరిపోయి. యేసు ప్రభుని తన శిష్యులు చాలాసార్లు సందర్భాలు అడుగుతున్నప్పుడు, అయ్యా నీ రాకడు చూచిలేంటి, నువ్వు వస్తానంటున్నావు, మరలే మమ్మల్ని తీసుకుని వెళ్తానంటున్నావు, నీ 2వ రాకడు ఎలా గుర్తుపెట్టాలి అని తన శిష్యులు అడిగినప్పుడు ఎన్నో సందర్భంలో యేసు ప్రభు వారు తన శిష్యులకు తెలియజేశారు. అరే బాబు, నేను రాకముందు అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయి, ప్రజల మీదకి ప్రజలు లెగుతారు, ఏంటి రాజ్యం మీదకి రాజ్యము లెగుతుంది, ఇలాంటివి అన్నీ కూడా జరుగుతాయి, మీరు అప్పుడు నన్ను గుర్తుపట్టి సిద్ధంగా ఉండండి అని చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. యేసు ప్రభు వారు ఆనాడు శిష్యులకి ఏమి చెప్పి ఉన్నారో
ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు చూస్తున్నాం కదండి మన న్యూస్. ఒక దేశం మీదకి ఒక దేశం వెళ్ళటానికి కాలు దూవుతూ ఉన్నాయి, యుద్ధము చేయటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాయన్నీ కూడా. యేసుప్రభు వారు చెప్పింది ప్రతిదీ కూడా నెరవేరిపోతూ ఉంది. ప్రియమైన దేని బిడ్డలు, యేసుప్రభు వారు ఇయాలో రేపు త్వరగా చెప్పాలి, ఇయాలో రేపు త్వరగా రాబోతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకాని మనం ఏం చేస్తున్నామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. మనం ఏం చేస్తున్నామో రెండొకసారి వాక్యంలో కూడా చూద్దాం. శ్రద్ధగా వినండి. నా మాటలు కాస్త మీరు డైవర్ట్ అవుతే కనుక అర్థం కాదు నా సబ్జెక్టు. శ్రద్ధ కలిగి కొన్ని నిమిషాలు శ్రద్ధగా వినాలని నేను త్వరగానే ముగింతాక ఇష్టపడుతున్నాను. మీరు నాకు సహకరించాలని మిమ్మల్ని మళ్ళా అడుగుతూ ఉన్నాను. చూడండి, మనం దేని మీద మనసు ఉంచున్నామంటే రెండు పౌలు గారు మాట్లాడుతున్నాడు. పిలిపి సంఘం రాస్తా ఉన్నట్టు రెండొకసారి పిలిపిల రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 18 వచ్చిన 19 వచ్చిన అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. ఎవరు క్రైస్తువులండి? హలో, సభలకు వస్తున్న వారండి, సభలకు వస్తున్న వారు వీళ్ళు క్రైస్తవులండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. పౌలు గారు చూడండి అండి, క్రీస్తుతో లేపబడిన వారు, సంఘంలో ఉంటున్న వారు క్రైస్తువుల గురించి పౌలు గారు ఎడుతున్నారంట. ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. మన పాస్టర్లు అంతా నవ్వుతున్నారు కదా. అలా సంఘాలు చూసి సంతోషపడతా ఉంటే మన పాస్టర్లు పౌలు గారు ఎడుతామేంటి? పౌలు గారు ఎడుతామేంటి నాకు అర్థం కావట్లేదు ఏంటండి. మొదటి ఏమన్నాడండి 18 మొదటి లైన్లోని, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. ఇప్పుడు పౌలు గారు ఏడుతా మాట్లాడుతూ ఉన్నారు సంఘాన్ని చూసి. అయ్యో, వీళ్ళు మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు, సంఘంలో చేర్చబడ్డారే, వీళ్ళ ఆలోచన ఎలాగుందేంటి, వీరి దేశాలు ఎలాగున్నాయేంటి, వీళ్ళ కోరికలు వీళ్ళ తాంపులు ఎలాగున్నాయంటండి అని పౌలు గారు ఏం చేస్తున్నారంటండి? కన్నీరు కారుస్తూ ఉన్నారంటండి, దుఃఖపడుతున్నారంటండి అని చెప్పుకుంటూ వస్తూ ఆ 19 వర్షాలు ఏమన్నాడు తెలుసా? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. చూడండి, ఇక్కడ పౌలు గారి మొదటి ఏమన్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసా పెట్టొద్దు అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ప్రభు రాకడేమో అతి సమీపంలో ఉంది, ఆయన ఇయాలో రేపు రాబోతున్నాడు అని చెప్పింది అన్ని కూడా భూమి మీద జరిగిపోయి నెరవేరిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభు రాకడికి మనం సిద్ధపడాలి. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు మనం వెళ్ళిపోవాలి. నరులారా తిరిగి రండి అంటే మనం సిద్ధపడి ఉండాలి. నరులారా తిరిగి రండి అనే స్వరము మన సేవలో పడకముందే, మన ఫోటో బ్యానర్లో పడకముందే, మన బ్యానర్ సెంటర్లో కట్టకముందే మన సిద్ధపాటు కలిగి ఉండాలి. కానీ ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? ఇప్పుడు అనేకులంట క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారంట. దేని గురించి చెప్పారంటే వాళ్ళు, వారు కొడుపే చెప్పాలి, వారు కొడుపే వారు దేవుడు. అబ్బా, ఇప్పుడు ఒక్కొక్కరి సేవకులు ఎంత ఉంది పొట్ట? ఒక్కొక్క సేవకుడు పొట్ట ఎంత ఉంది చెప్పండి అయ్యా. ఇప్పుడు విశ్వాసులు కూడా బాగా బలిసిపోయారు. సేవకులు బలిసిపోయారు అంటే విశ్వాసులు కూడా డబల్గా బలిసిపోయారు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలు, ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు వారు కొడుపే వారు దేవుడు. ఈరోజు నీ క్రైస్తవుడు ఏమైపోయాడు తెలుసా? ఈ జ్ఞాన పొట్ట కోసము దీన్ని నింపుకుంటానికి ప్రార్థన మానేస్తున్నాడు. ఈ జ్ఞాన పొట్ట నింపుకుంటానికి ఉపవాసం ఉంటూ మానేస్తా ఉన్నాడు, బైబిల్ చదువుతూ మానేస్తా ఉన్నాడు. ఈ జ్ఞాన పొట్ట కోసము ఆదివారం దినాన్ని మందిరాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు.
ఏంటి నాకు అర్థం అవ్వట్లేదండి. పౌలు గారు అందుకే వేడిస్తాడండి, పౌలు గారు అందుకే దుఃఖపడ్డారండి. ప్రియమైన దేని బిడ్డలు ఆలోచనించేయండి. మానవుడు తెల్లవారు లెగ్గానే ఏమి తిందామా అని ఆలోచిస్తున్నాడండి. మానవుడు ఏమి తిందామని ఆలోచిస్తున్నాడండి. ఓహో, మార్నింగ్ వెజిటేబుల్ అనుకుంటే సాయంత్రానికి ఏముండాలి చెప్పండి, నాన్ వెజ్ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడు. ఎంతమంది అండి ఈరోజు ప్రియమైన దేని బిడ్డరా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్య ఈ సాయంత్రం వేళలో. ప్రియమైన దేని బిడ్డ చాలా జాగ్రత్త. ప్రభు రాకడ అతి సమీపంలో ఉన్నది. ప్రభు రాకడ మనం సిద్ధపడవచ్చిన ఆలోచన సంఘానికి లేకపోయింది, క్రైస్తవుడికి లేకపోయింది. దేని గురించి పోకలాడుతున్నాడండి? తిండి కోసం. దేనికోసం రా? అందరూ చెప్పాలి. దేనికోసం రా? తిండి కోసమో. తిండి బాగా తిండి కండలు పెంచాలని, పుట్ట పెంచాలని ఏం చేస్తున్నాడంటే పోకలాడుతూ ఉన్నాడు. దేవుని రాకడు చూచిన గుర్తు ఎరగకుండా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు ఆలోచించండి. ఈ విషయానికి వస్తే యేసు ప్రభు వారు చక్కగా మాట్లాడకుండా వస్తారు. ఈ తిండి కోసం మాట్లాడుతుంటే తిండి గురించి ఆలోచన చేస్తే చూద్దాం ఒకసారి, రెండోసారి మత్తయి సువార్త ఉండోసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం చూడండి ఒకసారి జాగ్రత్తగా. చూడండి, గమనించాలి. ఈరోజు ఎవరైతే తిండిపోతున్నారో, ఎవరైతే తిండి కోసమే సమయం కేటాయిస్తున్నారో, అవునండి, ఇంట్లో ఫుడ్ మమ్మీ డాడీ ఇంట్లో మమ్మీ కర్రీ సరిగా చేయకపోయినా, ఇంట్లో భార్య కర్రీ సరిగా చేయకపోయినా, రుచిగా లేకపోయినా ఏం చేస్తున్నారు చెప్పండి? వెళ్ళిపోతున్నారండి. బండ్లు వేసుకుని, కార్లు వేసుకుని వెళ్ళిపోతున్నారండి. ఎక్కడ రెస్టారెంట్లు అంటే అక్కడికి వెళ్ళిపోయి బాగా తింటున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈ పొట్ట తిండి కోసము రాత్రి పగలు కూడా కష్టపడుతూ ఉన్నాడండి. మనిషి బాగా తినాలి, బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఉండడం మంచిదే, బాగా తినాలి, సరైన పెంచాలి, కన్నులు చూపించాలన్నట్లుగా మనిషి ఏం పోగలాడుతున్నాడంటే తిండి కోసం పోగలాడుతూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు, ఏమన్నారు తెలుసా? అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గుర్చైనను, ఏమి ధరించుకుందామను మీ దేహము గురించైనను మీరు చింతింపకూడి. ఆహారము కంటే, ప్రాణమును, వస్త్రముల కంటే దేహమును గొప్పవి కావా? చూడండి చూడండి ఏమంటున్నాడండి, చూడండి ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, కోట్లలో కూర్చుకోనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. మీరు వాటిల కంటే శ్రేష్ఠులు కారా? అబ్బా, అనేకలు అంటండి క్రీస్తు శిలువ శక్తులుగా నడుచుకుంటారంట, వాళ్ళు కొడిపే వారు దేవుడు అంట. ఏంటండి, వాళ్ళు కడుపు నిండిపోతే సరిపోతుందండి, దేవుని మర్చిపోతారండి. ఏంటండి, వాళ్ళు కడుపు నిండిపోతే మందిర లెక్కలు వద్దండి, వారు కడుపు నిండిపోతే ప్రార్థన లెక్కలు వద్దండి, వారు కడుపు నిండిపోతే సేవక లెక్కలు వద్దండి. వాళ్ళ కొడుపే వారు దేవుడు అంట. ప్రియమైన దేవుని బిడ్డలరా చాలా జాగ్రత్త. ఆలోచన చేద్దాం. ఈరోజు 2 విషయాలు చెప్తాను మీకు, ఎక్కువ చెప్పను. 2 విషయాలు. ఒకటి పైనున్న వాటి కోసము, 2 కిందన్న వాటి కోసం. ఎవరు పైన ఉన్న దానికోసం ఎదుక్కారు, ఎవరు భూమి మీద మనసు పెట్టారు, 2 విషయాలు మీకు సింపుల్గా చెప్పి నేను ముగిస్తానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేనికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. చాలా మంది చెప్పుతలేదు హల్లెలూయా. అమ్మా హల్లెలూయా చెప్పండి తల్లి. మీకు ఎవరు జులుమనేరు, మీకు ఎవరు మీ మీద ఏమి నింద మోపరు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. ఇక్కడ ప్రభువు అంటున్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుని. దేవుని దర్శనాన్ని పక్కన పెట్టారండి, దేవుని దర్శనాన్ని పక్కన పెట్టారండి. దేవుని పిలుపుకి ఎంతమంది అండి ఈ రోజుని
వారు దూరంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క ఏర్పాట్లు ఉన్నవా బిడ్డలే? ఇవాళ డబ్బు సంపాదించాలని తిరుగుతున్నారు చూసావా? వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క ఏర్పాట్లు ఉన్న బిడ్డలే, ప్రభు చిత్తం ఉన్న బిడ్డలే. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమైపోయారంటే ఇప్పుడు ధనము సంపాదించాలని, డబ్బు సంపాదించాలని, ఆస్తులు సంపాదించాలని ఏమవుతున్నారంటే ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వారు మరిచిపోయి దేవునికి వారు దూరముగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బాగా తెలుసు, ఎలీషా శిష్యుడు గెహాజీ, ఒక కుష్ఠరోగం కలిగిన రాజు వస్తాడు అక్కడికి. వచ్చిన తర్వాత ఎలీషా ప్రార్థిస్తాడు. ఎలీషా ఆ నయమంతో చెప్తూ ఉంటాడు. ఏమంటాడు తెలుసా? ఇదిగో ఆ నదులోకి వెళ్ళి 7 మార్లు ములుగు, నీకున్న కుష్టి అంతా పోతుంది, నీ దేహం అంతా కూడా చంటి పిల్లల దేహం వల్ల మారిపోతుంది అని చెప్పినప్పుడు ప్రియమైన దేని బిడ్డలారా, ఆ నయమాన్ వెళ్ళి 7 మార్లు ఆ నదులు ములుగుతాడు. వచ్చి ఎలీషా దగ్గరకు వచ్చి, ఇదిగో నేను బాగుపడ్డాడు. చూస్తావా? ఎవరు? గెహాజీ. ఈ గెహాజీ వెళ్ళిపోతున్నారు, గుర్రం మీద వెళ్ళిపోతూ ఉన్నారు, రథం మీద వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ గెహాజీ వెళ్ళిపోయి ఎలీషా గారి సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఇతను సువార్తకి వెళ్ళవచ్చిన వాడు, శాకుడితో ఉండవచ్చిన వాడు, శాకుడితో తిరగవచ్చిన వాడు, శాకుడు సాకారంగా ఉండవచ్చిన వాడు, శాకుడు పరిచర్య చేయవచ్చిన వాడు, శాకుడికి అచ్చావేడు చూడవచ్చిన వాడికి హాజీ ధనం ఆశించి ఏం చేయాలి తెలుసా? పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. హలో అయ్యగారు, ఒకసారి ఆగండి. ఓ ప్రాంతం నుంచి ద్రవణస్తులు వచ్చారు మా దగ్గరికి. వాళ్ళకి తింటాకి ఆహారం లేదు, వాళ్ళు కట్టుకుంటాకి వస్త్రం లేవు, మెల్ల వేసుకుంటాకి బంగారం లేదు. నా సేవకుడు పంపించాడని అబద్ధం ఆడాడు. ఆ నయమాన్ వారు తన సైన్యంతో చెప్పి ఇంత డబ్బు, ఇంత బంగారము, ఇంత ఎండి ఎన్ని మూటలు కట్టి తీసుకుని వచ్చి ఎవరికి ఇచ్చారు? గెహాజీకి ఇచ్చాడు. గెహాజీ ఏం చేశాడు తెలుసా? ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు ఎలీషా అడుగుతూ ఉన్నాడు, ఎలీషా నువ్వెక్కడికి వెళ్ళావయ్యా? ఎండలో ఒక్కడిని సువార్తను ప్రకటిస్తున్నాను, భారం నీకు లేదా? నిన్ను శిష్యుడిగా అభిషేకించాను, ఆ భారం నీకు లేదా? ఆ తపనని లేదా? నువ్వు మారు మనసు పొందినప్పుడు, బాప్టిజం పొందినప్పుడు ఏమి సాక్ష్యం చెప్పావు? నాతో ఉంటానులా కాదని. డబ్బు సంపాదించకి సమయమా? ద్రాక్ష చెట్లు సంపాదించకి సమయమా? బంగారు సంపాదించకి సమయమా? దేవుడికి ఏ భారం ఇచ్చాడు? దేవుడు ఏ బాధ్యత నీకు ఇచ్చాడు? దేవుడిని ఏమి చేయమన్నాడు? ఇది సమయమా అని అడుగుతూ ఉన్నాడు. ఎంతమంది ఈ రోజుని దేవుని దర్శనాన్ని కొట్టివేసి, దేవుని ఏర్పాట్లను తప్పికుపోయే, దేవుని చిత్తంలోంచి చేతులను తప్పికుపోయి ఎంతమంది అండి ఈ రోజున డబ్బు కోసము భ్రష్టులైపోలేదండి? ఎంతమంది అండి డబ్బు కోసం తన జీవితాన్ని నాశనం చేసుకోవట్లేదండి ఈ రోజునే? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తమ్ముడా నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. నువ్వెక్కడున్నావో సరే జాగ్రత్త. నువ్వు కేవలం దేవుడి ఏర్పాట్లను తప్పిపోతున్నావేమో, డబ్బు సంపాదించాలని దేవుని మందిరాన్ని దూరంగా ఉంటున్నావేమో, శావుడికి దూరంగా ఉంటున్నావేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సమయమా? అబ్బాయి నేను ఎక్కడికి వెళ్ళలేదండి. ఏమంటాడండి? నేను ఎక్కడికి వెళ్ళలేదు. అప్పుడు సేవకుడు అన్నాడు తెలుసా? ఇదిగో నువ్వు డబ్బు మూట పెట్టుకున్నప్పుడు, డబ్బు సంపాదించుకుని ఒళ్ళు పెట్టుకున్నప్పుడు, ఆ డబ్బు మూటకు వచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడితో ఉండి సేవకుడితో సువార్తను ప్రకటించి వచ్చిన భారము, బాధ్యత అతనికి ఉన్నది. దేవుని సేవ చేయవచ్చిన బాధ్యత, భారం అతను ఉంది. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉంటే కళ్ళారా చూస్తున్నాడు, కానీ తన మనసంతా కూడా డబ్బు మీద పెట్టేశాడండి గెహాజీ. ఎంతమంది అండి ఈరోజు సేవకులు కూడా పక్కన నశించిపోయిన గ్రామాలు ఎన్నో ఉంటే, మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా అనేక మంది నశించిపోతూ ఉంటే, ఈ 2 సేవకులు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? చెప్పండి. ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ మెల్లో బ్యాగ్ వేస్తాం, 500 రూపాయల నోటు కోసం
ఓ పూటగూడు కోసం పోతున్నారు. నీకు చింత లేదా? నీకు చింత లేదా? నీకు భారం లేదా? నీకు బాధ్యత లేదా? ఈ రాత్రి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త. ఇది సమయమా? డబ్బు సంపాదించుకునే సమయమా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గ్యాసి దేని మీద మనసు పెట్టాడు? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాడు. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. భూ సంబంధమైన దాని మీద మనసు పెట్టాడు. సేవను విడిచిపెట్టాడు, దర్శనం విడిచిపెట్టాడు, తన బాధ్యతను విడిచిపెట్టాడు, తన పిలుపును, తన ఏర్పాటు మర్చిపోయాడు. దేవుని దూరంగా ఉంటూ ధనం సంపాదించాలనే ధనాపేక్ష గలవాడై ఏమైపోయాడండి? దేవునికి దూరం అయిపోయాడండి. ఎంతమంది ఇంటి రోజులండి బాప్తిసం తీసుకున్నప్పుడు అబ్బో ఆడి సాక్ష్యం వెళ్ళలేం, ఆమె చెల్లి సాక్ష్యం వెళ్ళలేం, నేను సావైనా బ్రతుకైనా ప్రభు కోసం నేను బ్రతుకుతాను, ప్రభు కోసం నేను జీవిస్తాను, నాకు మరణం తప్ప నన్ను నన్ను ఎవరు ఏర్పరచలేనట్టుగా సాక్ష్యాలు చెబుతారు. కాస్త చేతులకు డబ్బులు వచ్చిన తర్వాత, చేతులకు కాస్త డబ్బులు కనిపిస్తున్నప్పటికీ ఏమవుతారు చెప్పండి? దేవుని మర్చిపోతారు. ప్రియమైన దేని బిడ్డరా, ఆలోచన చేయండి. పౌలు గారు అదే బాధ అన్నారు. అనేకులంట క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారంట. శత్రువులుగా నడుచుకున్నారంట. వాళ్ళు కొడిపేవారు దేవుడు, నాశనమే వారు అంతము. వారు సిగ్గుపడవలసిన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద అతిశయపడుతున్నారు. అది ఈరోజు నువ్వు దేన్ని ఎదుగుతున్నావు? హలో సిస్టర్ అండ్ బ్రదర్, నువ్వు దేన్ని ఎదుగుతున్నావు? ఓ పక్కన ప్రభు రాకడ వస్తుందని నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? నువ్వు మారుమనసు పొందావా? నువ్వు బాప్తిసం పొందావా? నువ్వు సంఘంలో చేర్చబడ్డావా? ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నావా? లేక ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకేం సంపాదన బొంగు? ఉన్నది సరిపోతుంది, మనకి ఉన్నది మనకు సరిపోతుంది. 2 పూటలు తింటాకి ఆహారం ఉంది, ఉంటాకి మంచి గృహ నివాసం ఉంది, అవును కదా, కట్టుకుంటే మంచి వస్త్రములు ఉన్నాయి, ఓకే సరిపోతుంది. దట్స్ ఆల్, మనకు సరిపోతుంది. దీంతో తృప్తి పడదాం. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలని సంపాదనలో పడిపోయి దేవుని మర్చిపోతున్నావా తమ్ముడు? నువ్వు దేవుని పిలుపును ఏర్పాటును మర్చిపోతున్నావా? ఒకసారి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త, నువ్వు సరిచేయబడాలి. ఈ రాత్రి నువ్వు సరిచేయబడాలి. దేవుడు నీ మీద గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడే, దేవుడు గొప్ప ఉద్దేశం నీ మీద కలిగి ఉన్నాడే. నీతో దేవుడు బలమైన పరిచర్య చేయించాలని, దేవుడు నీ ద్వారా బలమైన కార్యము జరిగించాలని, నీ ద్వారా ప్రపంచమంతా సువార్తని అందించాలని, అనేక ఆత్మలు నీకు అప్పుడు దేవుడు ఉద్దేశం. దేవుడు అడుగుతాడు, ఇది సమయమా? ఇది డబ్బులు సంపాదించుకుంటే సమయమా? ఇల్లు కట్టుకుంటే ఇది సమయమా? ఆస్తులు సంపాదించుకుంటే ఇది సమయమా? భూములు సంపాదించుకుంటే ఇది సమయమా? ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయి. అడుగుతూ ఉన్నాడు. ఆలోచన భూ సంబంధమైన వాడి మనసుని పెట్టాడు. జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేయి. పొందిన నీవు, సంఘం ఏర్పడిన నీవు, క్రైస్తవ పిల్లల నీవు మనసు పెట్టవు. ఒకసారి చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు